హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా మిరియాలు, అలాగే యాలక్కాయలు, కొద్దిగా పంచదార వేసి మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. యాలక్కాయలని ఇలాగా పొడి చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు జున్ను పాలు తీసుకోవాలి. ఇవి మొదటి రోజు జున్ను పాలండి. 1 కప్పు పాలకు గాను జున్ను పాలకు గాను 3 కప్పుల మామూలు పాలని తీసుకోవాలి. అదే రెండో రోజు పాలు అయితే కనుక 1 కప్పు జున్ను పాలకు గాను 1 కప్పు మామూలు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో బెల్లం, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం పాలల్లో కలిసేదాకా ఇలా కలుపుకోవాలి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దానిలో జున్ను పాలు గిన్నెని దాంట్లో పెట్టుకుని దానిపైన ఒక ప్లేట్ వేసుకుని కుక్కర్ మీద కూడా ప్లేట్ వేసుకుని ఇప్పుడు జున్నుని ఒక 15 నిమిషాలు కదపకుండా ఉడకనివ్వాలి. నిమిషాలు అయిందండి. జున్ను ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. జున్ను ఉడికిందా లేదా ఇలా చాక్ పెట్టుకుని చెక్ చేసుకున్నామండి. దీనికి అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికినట్టే. మన జున్ను రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, జున్ను రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.